నమస్తే. మనం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. గత 9 రోజుల నుంచి పార్ట్ టైం అధ్యాపకులు ఇక్కడ మహాధర్నా చేస్తున్నారు. అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఇక్కడున్న మన అధ్యాపకులను అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ సోమేశ్వర్ బోనకుర్తి. నేను తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. ఈ దాదాపు మీరు 9 రోజుల నుంచి ఈ ధర్నా చేస్తున్నారు. అసలు మెయిన్ మీ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు 6 నెలల జీతాలు అర్ధాకలి బతుకులతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ మేము 12 నెలలు పనిచేసి 6 నెలలు జీతాలు ఇస్తున్నటువంటి ఈ నయా వెట్టి చాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నాం. అంతకు ముందు కూడా చెలో సెక్రటరేట్, చెలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ప్రత్యేకంగా మా డిమాండ్లు ఈ అధ్యాపకులందరం కూడా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ఈ ఎర్రటెండలో సింహసిల్లిపోయి పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో 820 మంది పార్ట్ టైం అధ్యాపకులు ఉన్నాం. ఈ పార్ట్ టైం అధ్యాపకులందరికీ కూడా అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి. మేము ఇక్కడ ప్రాపర్ ఛానల్ ద్వారా అపాయింట్ కాబడ్డటువంటి వాళ్ళము. కాబట్టి ప్రభుత్వం వెంటనే పార్ట్ టైం అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలి అనేటటువంటి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రెగ్యులరైజ్కి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు కనుక మీకేమైనా అనిపిస్తే ఎమ్మటే పార్ట్ టైం అధ్యాపకులందరికీ బేసిక్ పే, అదేవిధంగా డిఏ, హెచ్ఆర్ఏ ఇచ్చి ఒక ఉద్యోగ భద్రత ఇచ్చి రెగ్యులరైజేషన్ ప్రాసెస్ని వెంబటే స్టార్ట్ చేయండి అనేటటువంటి ప్రధానంగా కోరుతున్నాం. మేము నోటిఫికేషన్కు వ్యతిరేకం కాదు. చాలామంది ప్రభుత్వానికి చాలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. యూనివర్సిటీలో పార్ట్ టైం టీచర్లు మేము నోటిఫికేషన్కు వ్యతిరేకం కాదు, మీరు నోటిఫికేషన్ వేయండి. కానీ జీవో నెంబర్ 21లో పార్ట్ టైం అధ్యాపకుల వెయిటేజ్కు సంబంధించినటువంటి సవరణలు చేసి మీరు నోటిఫికేషన్ వేయాలి. దాంట్లో ఇన్నేళ్ళు మాకు సర్వీస్ ఉన్నటువంటి వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మీరు నోటిఫికేషన్ వేయాలని, అంతకు ముందే మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేసి మీరు నోటిఫికేషన్ వెళ్ళాలని మేము ప్రధానంగా పార్ట్ టైం టీచర్లు అందరం కూడా ఈ నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నాం. మీ పేరండి? నా పేరు డాక్టర్ సూర్యపల్లి వెంకటరత్నం అండి. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలోని ఉన్నటువంటి 820 మంది పార్ట్ టైం అధ్యాపకులమి గత 9 రోజులుగా నిరవధిక సమ్మెను చేస్తున్నాము. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు డప్పులతోని, బోనాలతోని, పోతరాజుతోని ఒక నిరసన కార్యక్రమాన్ని, మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము, మేము పార్ట్ టైం అధ్యాపకులుగా మేము ఏం అన్యాయం చేసినాము ఈ ప్రభుత్వానికి. మేము మా జీవితాలు మొత్తం కూడా మా జీవితాలను నిప్పులు పోశారు. మేము ఏం అడుగుతున్నాము, మమ్మల్ని 15-20 సంవత్సరాల నుంచి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని, పార్ట్ టైం అధ్యాపకులుగా ఉన్నటువంటి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి అంటున్నాము. మరి రెగ్యులరైజేషన్లోని ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులు, ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మాకు ఇమ్మీడియట్గా పే స్కేల్స్ ఇవ్వమని చెప్పేసి అంటున్నాము. పే స్కేల్స్ ఇచ్చేసి ఉద్యోగ భద్రతని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. 12 యూనివర్సిటీలలోని 820 మంది పార్ట్ టైం టీచర్లు మేము ఈరోజు 9వ రోజు సమ్మె చేస్తూ ఉన్నాము. ప్రభుత్వము ఇకనైనా కూడా మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా, రెగ్యులరైజేషన్ చేయాలి. అట్లాగే అదే విధంగా ఎందుకు అనంటే, మేము గత 15-20 సంవత్సరాల నుంచి తక్కువ జీతాలు తీసుకుంటూ కూడా సంవత్సరం పొడుగునా పనిచేస్తున్నాము. కాబట్టి మాకు ఈ నెక్స్ట్ వచ్చేటువంటి రిక్రూట్మెంట్లో ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లాగే మా టీచింగ్ ఎక్స్పీరియన్స్కి జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో దాంట్లో సవరణ చేసి మా ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. మా 3 డిమాండ్లు: రెగ్యులరైజేషన్ చేయాలా, వెయిటేజ్ ఇవ్వాలా మా ఎక్స్పీరియన్స్కి, అట్లాగే నష్టపోయి 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము కాబట్టి రాబోయే రిక్రూట్మెంట్లో మాకు ఖచ్చితంగా ప్రధానమైనటువంటి వెయిటేజ్ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంతో మీరు ఇలాంటి డిమాండ్లు పెట్టారు? గత ప్రభుత్వము పరిపాలన రాకముందుకు, కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన రాకముందుకు ఆయన ప్రధాన డిమాండ్లు ఏంటంటే, కాంట్రాక్టు ఉద్యోగులు ఇట్లనే ధర్నా చేస్తా అంటే వచ్చాయన ఏమన్నాడంటే, కాంట్రాక్టు టీచరు, కాంట్రాక్టు ప్రొఫెసరు, కాంట్రాక్టు లీడరు ఇవన్నీ ఉన్నాయి కదా, సీఎం కూడా కాంట్రాక్ట్ అయితే బాగుంటుంది కదా కాంట్రాక్ట్ అని చెప్పేసి అప్పుడు కామెడీ చేసిండు. 10 ఏళ్ళు పరిపాలించిండు. పార్ట్ టైం టీచర్లు అట్లనే ఉన్నారు. దొర ప్రభుత్వం కాదు ఇది ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కనీసం వాళ్ళన్నా దొర ప్రభుత్వాన్ని తిట్టినావు కదా, దొర ప్రభుత్వాన్ని తిట్టే కదా, దొర ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను విమర్శించే కదా మీరు ప్రజల్లోకి వచ్చింది, పవర్లోకి వచ్చింది. మరి మీరు వచ్చినాక కూడా దొర కంటే ఎక్కువగా కనీసం దాన్ని పట్టించుకోకపోవడము, పార్ట్ టైంలో అసలు అదో జాబే కానట్టుగా దాన్ని కనీసం కూడా కన్సిడర్ చేయకపోవడం అనేది దుర్మార్గం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఉద్యోగ భద్రత అనేది ఒకటి ఉండాలి. అట్లానే పార్ట్ టైం టీచర్లను పర్మనెంట్ చేయాలి.
పర్మనెంట్ చేయడము లేదా ఉద్యోగ భద్రత ఇవ్వడము ఇవి దీని గురించి చర్చ జరగట్లేదు. ఓన్లీ కాంట్రాక్టే కదా, కాంట్రాక్ట్ చుట్టూ మాత్రమే ఉందని చెప్పేసి కాంట్రాక్ట్ చుట్టే చర్చ జరుగుతూ ఉన్నది. కాంట్రాక్ట్తో పాటు పార్ట్ టైం టీచర్లు ఉన్నారు, పార్ట్ టైంలో టీచర్ల హక్కులు ఉన్నాయి, వాళ్ళని పర్మనెంట్ చేయాలి, ఉద్యోగంలో వెయిటేజ్ చేయాలి, అట్లనే వాళ్ళ ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా సరే ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, ఒక హాలిడే ఉంటుంది. ఆఖరికి చెప్రాస్లకు కూడా హాలిడే ఉన్నది, కానీ పార్ట్ టైం టీచర్లకు ఒక హాలిడే లేదు. సేమ్ ఉప్పరు పని అడ్డం మీద కూలీల టైప్ అయితే పని చేస్తున్నారు, అప్పటి వరకే పని చేస్తారు. దసరా హాలిడేస్ వచ్చినా, దీపావళి హాలిడేస్ వచ్చినా, సంక్రాంతి హాలిడేస్ వచ్చినా వాళ్ళందరికీ జీతం కట్టు. దయచేసి దీన్ని మానవతా దృక్పథంగా ఆలోచించి వాళ్ళ ఉద్యోగ భద్రతను ఇవ్వాలి, వాళ్ళకు పర్మనెంట్ అయ్యేటట్టుగా చేయాలి. అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే పర్మనెంట్ చేసి, మీరు ఏమన్నా లోపాలు ఉంటే ఒకరిద్దరు ఉంటే దాన్ని సవరించుకోవచ్చు, కానీ ఒకరిద్దరిని పెట్టి మొత్తం సిస్టమ్నే వాళ్ళు మొత్తం వైలేట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, దీన్ని పర్మనెంట్ చేయండి. పార్ట్ టైం టీచర్ల యొక్క హక్కులను కాపాడండి. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం కానీ, మేధావుడు టీచర్లు బాధపడ్డ సమాజం కానీ సర్వనాశమైనట్టు చరిత్ర చెప్తున్నారు. కాబట్టి వెంటనే పార్ట్ టైం టీచర్లు పర్మనెంట్ చేయాలి, ఉద్యోగంలో వేటే చేయాలి, వాళ్ళ హక్కులను నిరాకరించదని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. తెలంగాణలో ఉన్న 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ గత 10 రోజులుగా తమ ఆందోళనను విస్తృతంగా చేస్తూ ఉన్నారు. దాదాపు 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఒక సర్కిల్ వల్ల పార్ట్ టైం వ్యవస్థ అనేది కుప్పబడ్డది. ఇక్కడ ఆ సర్క్యులర్ మూలంగా 16 క్లాసులు ఎవరికి ఇవ్వకుండా 15 దగ్గరనే ఒక గీటు రాయి పెట్టి 15కు మించిన వాళ్ళు కాంట్రాక్టు, 15కు మించని వాళ్ళంతా పీటీఎల్స్ అని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ అట్లే అన్ని యూనివర్సిటీలు కూడా అదే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నది. దాని మూలంగా 700 రూపాయలకే పనిచేసేటటువంటి అత్యున్నత విద్య అభ్యసించినటువంటి డాక్టరేట్స్ ఈరోజు 700 రూపాయలకు పనిచేసేటటువంటి పరిస్థితి ఆపరించింది. ఈ పరిస్థితిలో నూతనంగా ప్రజాపాలన ఏర్పాటైనటువంటి విధానం తర్వాత కూడా ఇదే సిస్టమ్ అమలవుతూ ఉన్నది. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పీటీఎల్స్ను పక్కన పడేసే విధంగా నూతన నోటిఫికేషన్కు జీవో నెంబర్ 21 ద్వారా ముందుకు వస్తూ ఉన్నారు. నూతనంగా నియామకాలు చేపడితే ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్స్ను ఏం చేస్తారు, వీళ్ళకి ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పిస్తారు, వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది విషయాలు చెల్లవకుండా, వాటి గురించి మాట్లాడకుండా కేవలం నూతన నోటిఫికేషన్ పోతున్నాం అంటే వీళ్ళను ఒక రకంగా సమాధి చేసేటటువంటి సిస్టమ్. శ్రమదోపిడి ఇంతకాలం చేసుకొని వీళ్ళను ఇన్ని సంవత్సరాలు వినియోగించుకొని ఇప్పుడు నిట్టనిడు ఉన్న బజార్ను పడిచేసేటువంటి విధానంగా ఈ జీవో నెంబర్ 21 వస్తుంది. కాబట్టి వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు 12 యూనివర్సిటీలలో తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్కి ఏం చేస్తారనేది ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు ఇచ్చే వరకు కూడా మేము ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. ఈరోజు 9వ నిరవధిక సమ్మెలో భాగంగా మహాధర్నా కార్యక్రమాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ ఆఫీసు ముందు నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో దరిదాపు 800కు పైగా పార్ట్ టైం అధ్యాపకులు 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు ఏ ఒక్క యూనివర్సిటీలో ప్రభుత్వము ఉద్యోగాలు భర్తీ చేయలేదు, అధ్యాపక ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మరి ఈ 15 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పని భారాన్ని ఎవరు మోసారు? పార్ట్ టైం అధ్యాపకులే మోసారు. అయితే విశ్వవిద్యాలయాలలో రెగ్యులర్ ప్రాతిపదికన, కాంట్రాక్చువల్ ప్రాతిపదికన, పార్ట్ టైం ప్రాతిపదికన నియామకాలు చేస్తారు. ఈ 3 క్లాసెస్ విద్యాబోధన చేస్తాయి. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకేమో యూజీసీ నామ్స్ ప్రకారం జీతాలు ఇస్తారు. కాంట్రాక్చువల్ వాళ్ళకి ప్రతి నెల ఒక నిర్దిష్ట పరిమాణంలో జీతాలు ఇస్తారు, 12 నెలలు ఇస్తారు. మరి పార్ట్ టైం అధ్యాపకులు కూడా కాంట్రాక్చువల్స్కి, రెగ్యులర్ అధ్యాపకులకి ఈక్వలెంట్గా పనిచేస్తారు. వారానికి రెగ్యులర్కి 16 పీరియడ్లు ఉంటాయి, కాంట్రాక్చువల్కి 16 పీరియడ్లు ఉంటాయి, పార్ట్ టైంకి 16 పీరియడ్లు ఉంటాయి. కానీ వేతనాలకు వచ్చేసరకు వాళ్ళిద్దరితో పోలిస్తే పెద్ద వ్యత్యాసం ఉంది. పార్ట్ టైం అధ్యాపకులకు నెల జీతం రాదు, పార్ట్ టైం అధ్యాపకులకు నిర్దిష్ట పరిమాణంలో జీతం రాదు. పార్ట్ టైం అధ్యాపకులకు బిల్స్ ఇస్తారు, అది కూడా ఒక సెమిస్టర్ పూర్తయిన తర్వాత. సెమిస్టర్ అంటే 90 రోజులు ఉంటుంది, 90 రోజులు అంటే సంవత్సరంలో 180 రోజులకు మాత్రమే జీతం లెక్క కట్టిస్తారు, అంటే 6 నెలలకు మాత్రమే. కానీ పని సంవత్సరం పాటు చేయించుకుంటారు, 12 నెలలు పని చేయించుకొని 6 నెలల జీతం ఇస్తారు. సంవత్సరం చేస్తున్నారు, ఏంటి మీ డిమాండ్? నా పేరు డాక్టర్ జి తిరుపతమ్మ. నేను గత 20 సంవత్సరాల నుండి పీజీ యూనివర్సిటీ కాలేజ్ సైఫాబాద్లో చేస్తున్నాను. కానీ గత ప్రభుత్వం కూడా పీటీఎల్ వాళ్ళను రోడ్డు మీదనే పడేసింది. 2014లో ఒక సర్క్యులర్ వచ్చింది.
ఆ సర్క్యులర్ బట్టి 16 క్లాసెస్ ఉన్న వాళ్ళను అప్గ్రేడ్ చేయకుండా కాంట్రాక్ట్ చేయకుండా గత 20 సంవత్సరాల నుండి కూడా వెట్టి చాకరీ చేయించుకుంటుంది, శ్రమ దోపిడీ అవుతుంది. యూనివర్సిటీలో చేసే వాళ్ళ జీవితం వాళ్ళు తెలంగాణ యూనివర్సిటీలో 12 యూనివర్సిటీలో చేసే వాళ్ళ పార్ట్ టైం జీవితాలు రోడ్డు మీద పడేస్తున్నారు. గత ప్రభుత్వము చేసిందనేసి మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇచ్చినా కూడా వాళ్ళు స్పందించలేదు. స్పందించకుండా అట్లాగే కొనసాగించుకుంటూ ఇంతవరకు వస్తున్నటువంటి సందర్భంలో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కోరినాము. మేనిఫెస్టోలో పెట్టిండ్రు వాళ్ళు. పెట్టిన తర్వాత వాళ్ళు స్పందించకుండా అలాగే కొనసాగిస్తున్నారు. మళ్ళీ పీటీఎల్స్ 16 క్లాసెస్ ఉన్న వాళ్ళను అప్గ్రేడ్ చేస్తామని చెప్పాడు. ఇంకొకటి 15,000 కూడా ఇస్తామని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం కూడా పీటీఎల్స్ వాళ్ళని పట్టించుకోకుండా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఏంటి, పీటీఎల్స్ వాళ్ళ జీవితాలు ఏంటి, తిండి ఏంటి, గుడ్డ ఏంటి, ఖర్చు ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఎట్లా చేసిండో గత ప్రభుత్వం ఎట్లా చేసిండో ఈ ప్రభుత్వం కూడా అట్లాగే చేస్తుంది. కాబట్టి మేము కోరినటువంటి డిమాండ్స్ 3 ఉన్నాయి. ఆ మూడిట్లో నెంబర్ 1 రెగ్యులరైజ్ చేయాలి, 1. నెంబర్ 2 వెయిటేజ్ ఇవ్వాలి. గత 3 ఇంటర్వ్యూలకు కూడా నేను అటెండ్ అయ్యాను. యూనివర్సిటీలో చేసేటువంటి పార్ట్ టైం టీచర్లకు మార్కులు వేయటం లేదు వెయిటేజ్కి. వేరే అదర్స్ డిగ్రీ కాలేజీలో చేసి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వేస్తున్నారు వెయిటేజీ. ఆ మార్కులు వేయకుండా కూడా మా జీవితాల్లో మైనస్ అయింది. ఎంత మేము అడిగినా కూడా వాళ్ళు వేస్తామని వాళ్ళు. ఇంకొకటి యూనివర్సిటీ తప్పు ఏం చేస్తుందంటే, ఇది ఏంటిదంటే తప్పు చేసేది హైర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. హైర్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత యూనివర్సిటీ అధికారులు కూడా పట్టించుకోకుండా వాళ్ళు వెయిటేజ్ ఇవ్వకుండా అలాగనే హైర్ ఎడ్యుకేషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళకి చెప్పాలి, వీసీ వాళ్ళకి చెప్తే వీళ్ళు వెయిటేజ్ ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్నల్గా చేసేటువంటి క్యాండిడేట్లకు వేయకుండా అదర్ డిగ్రీ కాలేజ్ నుండి వచ్చిన వాళ్ళకి వేయటం ఎంత అన్యాయం అది. 9 రోజుల నుంచి మీరు ధర్నా చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ప్రభుత్వం నుంచి అండి స్పందన అంటే వాళ్ళు దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారన్న విషయం తెలిసిందండి. ఆలోచించడం కంటే ముఖ్యం ఫస్ట్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో అది ఇంతమంది కుటుంబాలు మీరు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలి అంటే, మాకు ఫస్ట్ దాంట్లో ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించండి దయచేసి. తర్వాత మీరు ఇప్పుడు వేసే నోటిఫికేషన్కి వాస్తవంగా మేము అగెయిన్స్ట్ కాదు కాబట్టి ఫస్ట్ అందులో మేము చేసిన ఇన్ని ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి వర్క్ చేసే వాళ్ళ సర్వీస్ని మీరు కౌంట్ చేయకపోతే ఈరోజు మీరు మమ్మల్ని కన్సిడర్ చేయనప్పుడు రేపు బయటికి వెళ్ళి మేము ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా కూడా మాకు వేరే జాబ్లో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇన్ని రోజుల నుంచి మేము యూనివర్సిటీస్కి ఇంత సర్వీస్ ఇచ్చినందుకు ఖచ్చితంగా మా సర్వీస్ని మీరు కన్సిడర్ చేయాలి. మళ్ళీ వచ్చేసి ఏంటంటే రెగ్యులరైజేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత మాకు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మమ్మల్ని ఫస్ట్ కంప్లీట్గా సెక్యూర్ చేసిన తర్వాతనే మీరు ఏ నోటిఫికేషన్ వేసుకుంటారో వేసుకోండి. తర్వాత ఇప్పుడు మాకు ఇచ్చే శాలరీ అంటే ఎవరికి కూడా 30,000 35,000 దాటదు. సో ఈ ఉన్న జనరేషన్లో ఈ పిహెచ్డీలు పీడిఎఫ్లు చేసుకొని ఇంత పేపర్లు నెట్లు సెట్లు అన్నీ చదివి ఈరోజు మేము 30,000 కూలీ అంటే కూలీ అని అలా వచ్చేస్తుంది అంటే చూడండి ఎంత మా పార్ట్ టైమర్స్ ఎంత అంటే లీస్ట్ స్టేజ్లో ఉన్నామో మీరు చూసుకోవచ్చు. ఈ 30,000తో 40,000తో మా బతుకులేం పెద్దగా ఇది కావు సార్. నేను డాక్టర్ పుష్పలత, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్, సికింద్రాబాద్ అండి. మేము కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా రిక్వెస్ట్లు తీసుకెళ్ళాము, ప్రపోజల్స్ తీసుకెళ్ళాము. ఇలా పార్ట్ టైం లెక్చరర్స్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది, గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. యూనివర్సిటీ అంటే యూనివర్సిటీస్ ఒక సర్చ్ ఇంజిన్ లాగా భావిస్తారు. ఈ గ్రోత్ ఇంజిన్సే అసలు సరిగా పని చేయకపోతే రేపు దేశం ఎలా బాగుపడుతుంది? ఈ గ్రోత్ ఇంజిన్స్ పని చేయాలంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వాళ్ళు బాగుండాలి, వాళ్ళు స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మిగతా 12 యూనివర్సిటీలు పార్ట్ టైం లెక్చరర్స్ మీద చాలా వరకు డిపెండ్ అయ్యి ఉన్నాయి. అకాడమిక్ పరంగా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా, దేని పరంగా చూసుకున్నా కానీ పార్ట్ టైం ఫ్యాకల్టీ వాళ్ళు ఎక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొఫెసర్ వరలక్ష్మి గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ స్టేట్ బాడీ పిలుపునిచ్చిన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయ పార్ట్ టైం టీచర్స్ అందరము కూడా ఇక్కడ మమేకమై మా యొక్క డిమాండ్ను ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు బోనాలతోనూ, డప్పులతోనూ, తర్వాత ఆటపాటలతోనూ మేము మా యొక్క డిమాండ్ను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.
ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చవలసిందిగా పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ కోరుతున్నది. ఆ ప్రధానమైన డిమాండ్లు ఏమంటే మమ్మల్ని పార్ట్ టైం టీచర్స్ అందరినీ కూడా తక్షణమే రెగ్యులరైజేషన్ చేయవలసిందిగా మరియు వెంటనే మా యొక్క జాబ్ సెక్యూరిటీ కల్పించవలసిందిగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞాపన చేస్తున్నాము. ధన్యవాదములు.